నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. మందకృష్ణ మాదిగ ఆశయాలే మా లక్ష్యం. మందకృష్ణ మాదిగ పోరాటాలతోనే వర్గీకరణ లభించింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జాతీయ నాయకుడు మంద కృష్ణ మాదిగ పోరాటాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించామని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకులు, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంద వెంకటేశ్వరరావు మాదిగ పేర్కొన్నారు. మంగళవారం జలదంకి మండలంలోని ఎల్లారగ్రహారం పంచాయతీ పరిధిలోని తాబేటివారి పాలెం గ్రామంలో సర్పంచ్, ఎంఆర్పీఎస్ నాయకులు మంగళ తిరుమల ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నేతలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ సంస్థాగత నిర్మాణం, ఆవిర్భవ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 31వ ఆవిర్భవ దినోత్సవం వేడుకల్లో భాగంగా ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంద వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 30 సంవత్సరాల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగల గుర్తింపుకు, మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడిన మహానాయకుడు మందకృష్ణ మాదిగ అని తెలిపారు. ఆయన మాదిగల అభ్యున్నతి కోసం, వారి రిజర్వేషన్ల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి మాదిగల ఏబిసిడి వర్గీకరణ తెచ్చి పెట్టారన్నారు. అటువంటి మహానాయకుడికి తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నేతలు పాదాభివందనం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ కమిటీలను ఈ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంకా కొన్ని గ్రామాల్లో అంటరానితనం, అస్పృశ్యత లాంటి కారణాలను మాదిగలు ఎదుర్కొంటున్నారని, వాటిని కూడా అందరూ అనే సమానమే లక్ష్యంగా ఆడుతున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాతో పాటు జలదంకి మండలంలో ఎంఎస్పీ నాయకులు అత్యంత ఉత్సాహంగా తమ కమిటీల ఏర్పాటుకు ఉత్సాహంగా పనిచేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచుపాతల వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జి గేరా జానకి మాల, ఎంఆర్పీఎస్ నాయకులు ప్రజర్ల తిరుపాలు, చేకూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముందు మాదిగలకి ఒక సంఘం గాని, ఒక జెండా గాని, ఒక నాయకుడు గాని లేని పరిస్థితుల్లో మాదిగలంతా ఐక్యంగా లేకుండా రాజకీయ పార్టీ పరంగా ఇంటి పేరులతో చీలికలుగా పేలికలుగా ఐక్యత లేకుండా ఉన్న సందర్భంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి అనేకంగా ఉన్న మాదిగలందరినీ ఒక వేదిక కిందకి తీసుకొచ్చి మరి మాదిగలందరితో ఉద్యమం చేయటం వలన ఈ రోజున వర్గీకరణ సాధించుకున్నాం. వర్గీకరణ ఫలాలు ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగ ఉపకులాలకు అందుతా ఉన్నాయి. మాదిగలకి ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది. మరి ఇంతటితోనే కాకుండా సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అంటరానితనం, వివక్షత వీటిని అధిగమించి అగ్రకులాలు ఏ విధంగా ఈ సమాజంలో గౌరవంగా స్వేచ్ఛగా బతుకుతున్నారో అదేవిధంగా మాదిగ అణగారు కులాల ప్రజలను కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికే విధంగా, జీవించే విధంగా, ఆ సమసమాజం స్థాపించే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కృష్ణమాదిగ గారు మరో పోరాటానికి సిద్ధపడుతున్నారు. దానికి మూల కారణం రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు ఈ రోజున వివక్షత చూపిస్తామని అణగారిన కులాల మీద. వాటిని అధిగమించాలంటే మాదిగ అణగారిన కులాల ప్రజలు కూడా రాజ్యాధికారం వైపు రావాలి, రాజ్యంలో భాగస్వామ్యం కావాలి. దానికోసమే కృష్ణమాదిగ గారు మరో పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ముందు మాదిగల్ని పటిష్టం చేసి ఆ మాదిగల బలంతో మిగతా కులాలను కూడా చేరదీయాలి, కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తా ఉండడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముందుగా మాదిగ పల్లెల్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ కమిటీలను ఏర్పాటు చేయటం, ప్రతి మాదిగ పల్లె కూడా దండోరా స్తూపాన్ని ఏర్పాటు చేయటం పనిలో నిమగ్నం ఉండటం జరిగింది. దానిలో భాగంగానే నేను ఈ జిల్లాకి ఇన్ఛార్జి రావడం జరిగింది. ఈరోజు ఈ జలదంగి మండలంలో కూడాను ఎన్ని మాదిగ పల్లెలు ఉన్నాయి, ఎన్ని పల్లెల్లో గ్రామ కమిటీలు ఉన్నాయి, ఎన్ని మాదిగ వాడల్లో దండోరా స్తూపాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని లేని చోట గ్రామ కమిటీలు వేయటం, స్తూపాలు నిర్మించడం అనే కార్యాచరణ ఈరోజు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో బలమైన నిర్మాణంగా ఏర్పాటు చేసుకొని రానున్నటువంటి రాజకీయాల్లో కూడా
ఎంఆర్పిఎస్ మహాజన్ సోషలిస్ట్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదగటం కోసం మేమంతా మాన్య శ్రీ మందా కృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాం.